ఇంకొకటి ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే అసలు తెలంగాణ అంటే బతుకమ్మ లేని తెలంగాణ ఎక్కడిది భయ్? పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ సిబ్బిపూల నడుమ గౌరమ్మరా ఆడబిడ్డల జాడ బతుకమ్మరా అని. బతుకమ్మ లేనటువంటి తెలంగాణ తల్లిని ఎట్లా ఊహిస్తాం అనేది నాకైతే అర్థమైతలేదు. ఈ విగ్రహాలు ఇవన్నీ ఈ సోయిలేని ప్రభుత్వాలకు అసలు ఎవరు చెప్తారో నాకు అర్థమైతలేదు. అసలు యాక్చువల్గా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన కాడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడు అనేది ఒక పెద్ద నాకు చాలా అవమానకరంగా అనిపించింది. ఇంతకుముందు కూడా గతంలో కూడా నేను చెప్పిన నేను అది ఎప్పుడో దగ్గర తెలంగాణ వాదులంటూ ఎవరు వచ్చినా కానీ నా బోటలు వచ్చినా కానీ నాకైతే అది నచ్చింది. రాజీవ్ గాంధీ అనే వ్యక్తికి తెలంగాణకు సంబంధమే లేదు. రాజీవ్ గాంధీ విగ్రహం అది కూడా ఎక్కడ ఒక అడ్మినిస్ట్రేటివ్ హబ్, ఏది సెక్రటేరియట్, ఏ సెక్రటేరియట్లకు వెళ్ళి ఆంధ్ర పాలకులు పైశాచికంగా పరిపాలన చేసి తెలంగాణ వనరులను, తెలంగాణ నాయకులను, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని వంచి సమాధులు చేసినటువంటి కాడ వాళ్ళని ఇక్కడికి వెళ్ళి పంపించేసి అక్కడ మన సెక్రటేరియట్ కట్టుకున్న తర్వాత దానికి అపోజిట్గానే అమరజ్యోతి, అమరులకు చిహ్నంలా దాని మధ్యలో తెలంగాణ తల్లి ఉండాల్సిన కాడ నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చి, రాజీవ్ గాంధీ నోవేర్ కన్సెంట్ టు తెలంగాణ అక్కడ తీసుకొచ్చి పెట్టి మళ్ళీ దాన్ని మార్పులు చేర్పులు ఇవన్నీ ఒకవేళ జరిగినా కానీ అది వేరే తిరిగా జరిగి నాకైతే ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్నటువంటి విగ్రహం అదే కరెక్ట్ అయితే మాత్రం నాకైతే పెద్ద దాని మీద నచ్చలేదు. కానీ ఇదంతా కాదు, పాకురు పట్టిన ఫీటు పాకురు ఉన్నది. నేను నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి పోతే హాస్టల్లో బిఎడ్ అండ్ ఎంఈడి ఉన్నటువంటి పిల్లల దగ్గర ఆ ట్యాంక్, వాటర్ ట్యాంక్, సబ్మర్జ్ ట్యాంక్ దగ్గర పోతే దానిలోకి వెళ్ళి తీస్తే ఫీటు లోతున పాకురు ఉన్నది. అటువంటి ఆ పచ్చదనం తోటి వీళ్ళు